మా శౌర్య చూసిన పామును కూడా పుట్టలోకి పోనీడు. అసలు ఏం జరిగిందంటే మా చింటూకి పేరు పెట్టాలని మేమంతా ఉదయాన్నే లేసి రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్తున్నాము. చెప్పాను కదా మా చింటూకి వీడియోస్ తీయడం అంటే ఇష్టం లేదని, అందుకని కెమెరా వైపు కూడా చూడడం లేదు. శౌర్య శంషిత్ గుడికెళ్తున్నామని వాళ్ళ మామతో చెప్తున్నారు. మా హస్బెండ్ ఇక్కడ ఊరికే పక్కకి ఎందుకు తిరిగి చూస్తున్నారో మీకు తెలుసా? శౌర్యకి డ్రైవింగ్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదని కూడా తెలియదు. ఇంకా ఫైనల్ గా టెంపుల్ కు కూడా రీచ్ అయిపోయాము. మేము మా ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే ఈ పూజారి దగ్గర చేస్తాము. మా పెళ్లి చేసింది శౌర్యకి శౌర్యశేఖర్ అని పేరు పెట్టింది కూడా ఈయనే. చాలా మంచివారు, ఏం అడిగినా సరే నవ్వుతూ సమాధానం చెప్తారు. శౌర్య మా అత్తయ్యని పట్టుకుని నడవలేక నడుస్తున్నాడు. ప్రదక్షిణాలు అయిన తర్వాత ఫ్రూట్స్ తీసుకెళ్లి గుడిలో పెట్టాము. శౌర్య వాటిని చూసినప్పటి నుంచి అవి కావాలి అని అంటూనే ఉన్నాడు. చివరికి పూజారే వాడికి ఫ్రూట్ ఇచ్చేలా చేసుకున్నాడు. చూసారా వాడు నాకు ఎలా చూపిస్తున్నాడు, నువ్వు ఇవ్వకపోయినా నేను ఫ్రూట్ సాధించుకున్నానని. శౌర్యకి అడిగింది ఏదైనా ఇవ్వాల్సిందే. చూసిన పాముని పుట్టలోకి పోనీడు. కానీ శంషిత్ మాత్రం కామ్ గా ఉన్నాడు టెంపుల్లో. రాజమామకి కొంచెం వర్క్ ఉండడం వల్ల విజయవాడ నుండి రాలేకపోయారు. ఈ రోజు మంచి రోజు అని పూజారి గారు చెప్పడంతో ఈ రోజే పేరు పెట్టేస్తుంది మా మౌనికక్క. నిన్నటి వరకు చింటూ అని పిలిచిన మనం రేపటి నుండి రోషిత్ శేఖర్ అని పిలవాలన్నమాట. పేరు పెట్టేసిన తర్వాత కూడా కాసేపు ప్రశాంతంగా టెంపుల్లోని కూర్చొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఓకే గైస్, బాయ్.